ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం స్పీడ్ పెంచింది. రాజధాని కనెక్టివిటీ కోసం చేపట్టిన రోడ్లకు సంబంధించి టెండర్లను ఆహ్వానించింది. అమరావతిలో కీలకమైన E13, E15 రోడ్లకు సంబంధించి ఏడీసీ టెండర్లు పిలిచింది. వీటిలో E13 రోడ్డును చెన్నై, కోల్కతా నేషనల్ హైవే 16 తో కనెక్ట్ చేయనున్నారు. ఇక E15 రోడ్డును మంగళగిరి పాత బస్టాండ్ వరకు పొడిగించనున్నారు. ఈ రోడ్డుకు సంబంధించిన పనులు పూర్తి చేస్తే అమరావతికి త్వరగా వెళ్లొచ్చు. అలాగే అమరావతిలోని E5, E11 రోడ్లను కూడా NH16 తో కలపాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిలోని E15 రోడ్డుకు 70 కోట్లు, E13 రోడ్డుకు 384 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు ఏడీసీ టెండర్లు పిలిచింది. ఈ రోడ్లను హైవేతో కనెక్ట్ చేస్తే ఇతర ప్రాంతాల నుంచి అమరావతికి వచ్చే వరకు ఈజీగా ఉంటుందన్నారు. అందుకే E5, E11, E13, E15 రోడ్ల పనులు చేపడుతున్నారు. ఈ పనులు DPRల బాధ్యత లీ కన్సల్టెన్సీకి అప్పగించింది ప్రభుత్వం. విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారి నుంచి మొదలయ్యే E15 రోడ్డును మంగళగిరిలోని పాత బస్టాండ్ దగ్గర పాత మద్రాసు రహదారితో కలపనున్నారు. ఈ రోడ్డు రాజధాని సరిహద్దు నుంచి మంగళగిరి పాత బస్టాండ్ వరకు 2.3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్డును మంగళగిరిలో పాత మద్రాసు రోడ్డుతో కలపడం కోసం ఒక ఫ్లైఓవర్ ను నిర్మించనున్నారు. దీనితో కూడా కలిపితే మొత్తం పొడవు 3.52 కిలోమీటర్లు అవుతుందని చెబుతున్నారు. అలాగే అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం E13 రోడ్డు ఎర్రబాలెం దగ్గర ఆగిపోతుంది. ఇప్పుడు ఈ రోడ్డును ఎయిమ్స్ కు ఉత్తరాన ఉన్న నేషనల్ హైవే వరకు పొడిగించనున్నారు. NH16 తో డీజీపీ ఆఫీస్ కు దగ్గరలో కలుపుతారు. అక్కడ ర్యాంపులు, లూప్లు ట్రాంపెట్ ఆకారంలో నిర్మిస్తారు. ఈ రోడ్డు మొత్తం 7.2 కిలోమీటర్ల పొడవు ఉంటుందని చెబుతున్నారు. అమరావతిలోని ఈ రోడ్లను వరద నీటి డ్రైన్లు, యుటిలిటీ డక్ట్ల లాంటి సదుపాయాలతో నిర్మిస్తారు. ఈ రోడ్లకు సంబంధించి భూమిని సేకరించాల్సిన అవసరం లేకుండా ప్లాన్ చేశారు. ఈ మేరకు తాడేపల్లిలోని కొండల పక్క నుంచి తీసుకువెళ్లి NH16 లో కలపాలని భావిస్తున్నారు. అయితే అమరావతిలోని E5 రహదారి మార్గంలో కొంత అటవీ భూమి ఉండడంతో అక్కడ రోడ్డు వేయాలంటే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు తీసుకునే పనిలో ఉంది. గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ రోడ్డు పనులు ప్రారంభిస్తారు. E11 రహదారికి సంబంధించిన DPR రెడీ అవుతుంది. అది పూర్తి కాగానే టెండర్లు పిలుస్తారు.